నాకు అతనికి తన హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను పెళ్లి చేసుకుంటాను, లవ్ చేస్తున్నానని చెప్పేసి తను నాకు ఒక లైఫ్‌ని ఇవ్వాలని చెప్పేసి యాక్సెప్ట్ చేశాడు. అంత గొప్ప వ్యక్తి నాకు లైఫ్ ఇస్తా అనేసరికి నేను కూడా దానికి యాక్సెప్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఉన్న పోలీసులు గానీ, ఇప్పుడున్న న్యూస్ గానీ నా గురించి ఇప్పుడు తెలిసింది అనుకుంటున్నారు. కాదు, నా పరిచయమే నా నా జీవితంలో ఏం జరిగిందనే దాన్ని బట్టి మేమిద్దరం పరిచయం అయ్యాము. చెప్పండమ్మా. మీరు అంటే ఆయన వరంగల్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, మీరేమో సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి. మీ ఇద్దరి పరిచయం ఎలా జరిగింది? ఎట్లా ప్రేమగా మారింది? మేము ఇన్‌స్టాలో పరిచయం అయ్యాము. తను ఎస్ఐ అని కూడా నాకు తెలీదు. అప్పటి వరకు 3 మంత్స్ వరకు కూడా నాకు తెలీదు. తను నాకు ఒకరోజు ఇలా నేను రాజకీయం పరంగా నేను సాంగ్స్ ఇన్‌స్టాలో పెడుతుంటే "నీకు ఇంత ఇష్టమా?" అని చెప్పేసి అడిగారు. అవును అని చెప్పేసి నేను అప్పటికి హాయ్ అంటే బాయ్ అన్నట్టే మేమున్నాము. తర్వాత ఒకరోజు మేము మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. మాట్లాడుకున్న తర్వాత చెప్పాడు నేను ఎస్ఐని అని చెప్పేసి. అంటే ఇంకా అప్పటికి నేను ఎస్ఐ అంటే ఎస్ఐ సార్ అన్నట్టు నేను మాట్లాడిన. తర్వాత నా లైఫ్‌లో ఇలా ఇన్సిడెంట్ జరిగింది గతంలో 2 కేసులు ఉన్నాయి సార్. నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు. నేను ఏ విధంగా వెళ్తే ఫాలో చేయొచ్చు అని చెప్పేసి సజెషన్ నేను తన దగ్గర తీసుకున్నాను. ఇదన్నీ తీసుకున్న తర్వాతనే నన్ను ఒక 1 మంత్ తర్వాతనే నీకు ఒక లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను, నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని చెప్పేసి తన గొప్ప మనసుతో నాకు చెప్పాడు. నేను దానికి యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత అంతటి నుండి మేమిద్దరం అప్పటి నుండి క్లోజ్‌గా ఉండడం గానీ, నాదేమున్నా తనదేమున్నా షేర్ చేసుకున్నాము.